హలో గైస్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఐడిఎఫ్సి బ్యాంక్ వావ్ క్రెడిట్ కార్డ్ అనేది ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఈ క్రెడిట్ కార్డు మనకి ఫిక్స్డ్ డిపాజిట్ మీద అయితే వస్తుంది. మనకు గ్యారంటీ అప్రూవ్, మన క్రెడిట్ స్కోర్ అవసరం లేదు. అలాగే మన స్టూడెంట్స్కి ఎవరికైనా మనకు వస్తుంది ఖచ్చితంగా. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇక్కడ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్కి అయితే వస్తారు. ఇక్కడ మీరు మీ నేము అలాగే మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ సేమ్ యాస్టేజ్గా ఎంటర్ చేసి ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్ అనేది యాక్సెప్ట్ చేసుకొని ఆ అగ్రీ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మన అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. గాయస్, మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తానమాట. అందుకే ఇప్పుడు ముందు మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూడండి. ఇక్కడ మన పాన్ కార్డు, అలాగే మన జెండరు, మన అడ్రస్, మన కరెంట్ అడ్రస్ ఉంటుంది కదా అడ్రస్, అలాగే మన పిన్ కోడ్ ఇక్కడ హ్యాష్టేజ్గా ఎంటర్ చేయాలి. మన ఆధార్లో ఏ విధంగా ఉంటుందో ఆ అడ్రస్ ఇక్కడ. ఒకవేళ మీరు అద్దెకున్నట్లయినా రెంట్ ఉన్న ఇక్కడ మీరు ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే పాన్ కార్డు మనకి ఈ అడ్రస్కి డెలివరీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద ప్రొసీడ్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగా మనకి లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయ్యి మనకి నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాం. ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మనకు అడుగుతుంది. అలాగే మన ఆక్యుపేషన్ ఏంటి, అలాగే మన కంపెనీ నేము, మన మంత్లీ ఇన్కమ్ ఎంత అనేసి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి శాలరీడ్, స్టూడెంట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, మనకి ప్రతి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే మీకు బిజినెస్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం స్టూడెంట్ కన్నా సెల్ఫ్ ఎంప్లాయ్ అని పెట్టుకోండి. శాలరీడ్ అయితే శాలరీ అని పెట్టుకోండి. ఇక్కడ మన మంత్లీ ఇన్కమ్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లోడింగ్ అయ్యి మనకి క్రెడిట్ కార్డు మనకి ఆఫర్ ఉందా లేదా, మన క్రెడిట్ స్కోర్ బట్టి వస్తుందని చెప్పాను కదా, మన క్రెడిట్ కార్డ్ అవసరం ఏమీ ఉండదు. ఇక్కడ మనకి అలా లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ అనేసి మనకి వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఫిక్స్డ్ డిపాజిట్ బేస్డ్ వస్తుంది అనమాట. మనకి ఎఫ్డి బేస్డ్ అనమాట. మనం కొంత అమౌంట్ అనేది డిపాజిట్ చేసి మనం ఇక్కడ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎఫ్డి బేస్డ్ మీద అంటే మనకి ఎఫ్డి చేస్తాం కదా, మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అలా మనం క్రెడిట్ కార్డుని కూడా ఎఫ్డీని యూజ్ చేసుకోవచ్చు. మనం టైంకి రీపేమెంట్ కూడా చేస్తే మన క్రెడిట్ స్కోర్ కూడా 0 నుంచి ఆటోమేటిక్గా మనకి పెరగడం అయితే కూడా జరుగుతుంది. మీకు మీ కార్డ్ డీటెయిల్స్ మొత్తం మీకు లాస్ట్లో పెడతానమాట. బెనిఫిట్స్ ఏంటి, రివార్డ్ పాయింట్స్, ఇవన్నీ ప్రతి డీటెయిల్స్. మనకి కార్డు కూడా లైఫ్ టైం ఫ్రీ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఏ ఆఫర్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఏంటి. ఈ కార్డు పేరు ఐడిఎఫ్సి ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి లాస్ట్లో మనం ఈ బెనిఫిట్స్ అన్ని చూసుకున్న తర్వాత మనకి కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. కార్డు మనకి వితిన్ 7 డేస్లో మనకి ఇంటికి కూడా రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను గుర్తుంచుకోండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ట్రాక్ ఎలా చేయాలో మన అప్లికేషన్ ఉంటుంది కదా, మన అప్రూవ్ అయింది రిజిస్టర్ అయింది చూసుకోవడానికి కూడా ట్రాకింగ్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ 2 లింకులు యూజ్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అంటే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. పర్సనలైజ్ ఆఫర్ అన్నమాట. మన క్రెడిట్ లిమిట్ అని చూపిస్తుంది. ఇక్కడ 10,000 చూపిస్తుంది మినిమము. రూరల్ ఏరియా 2,000, అర్బన్ ఏరియాలో 5,000 ఇలా చూపిస్తుంది. మ్యాక్సిమం 5,000 నుంచి 10,000 వరకు. 10,000 అనే కాదు, మన లిమిట్ మనకు 1 lakh వరకు ఇలా మనం ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 10,000 అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మనకి మనకి అకౌంట్ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ అడుగుతుంది. ఇదే మన క్రెడిట్ లిమిట్ అనమాట. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఇదేని. ఇక్కడ చూసుకోవచ్చు. అడిషనల్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకి మ్యారీడ్ స్టేటస్, అలాగే మదర్స్ నేము, ఫాదర్స్ నేము, ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, బిజినెస్, మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మీరు మళ్ళీ ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు ఎంటర్ చేసే ప్రతి డీటెయిల్స్ కూడా మీకు పెట్టుకోండి. ఎందుకంటే వీడియో వెరిఫికేషన్లో, వీడియో కాల్లో మనం ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసామో ఆ డీటెయిల్సే మనకు అడుగుతారు. మనం ఏవైతే ఎంటర్ చేసామో అవే చెప్పవలసి ఉంటుంది.
ఇక్కడ నేను ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను కాబట్టి ఎంటర్ చేసి కింద మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాక్సెప్ట్ అనేది చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ బటన్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేయగా మనకి ఇక్కడ నెక్స్ట్ లోడింగ్ అయితే అయ్యి ఇక్కడ మనకి కేవైసీ అనమాట, మన ఆధార్ కేవైసీ అయితే ఉంటుంది. కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనకి ప్రొసీడ్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ బటన్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగా మనకి ఇక్కడ మన ఆధార్కి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఒక 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది సేమ్ యాస్టీజ్ తెచ్చి ఇక్కడ అయితే ఎంటర్ అనేది చేసేస్తాము. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఎంటర్ అనేది చేశాను. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగా మనకి ఇక్కడ నెక్స్ట్ మనకి వీడియో కాల్ కేవైసీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆధార్ కన్ఫర్మ్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ ఉంటుంది. మన ఆధార్లో ఉన్న డీటెయిల్సే ఇక్కడ సేమ్ యాస్టేజ్గా వస్తాయి. ఇక్కడ మీరు ఒక చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ వావ్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనము యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా ఎనబుల్ అనేది చేసుకోవచ్చు. మీకు లాస్ట్లో చెప్తాను అది ఎలాగో అనేసి. ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ రీడ్ చేసి అగ్రీ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మళ్ళీ బ్యాంక్ నుంచి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ యాస్టేజ్గా ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేస్తారు. ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేయగా మనకి ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్కి అయితే రీడైరెక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది లోడింగ్ అవ్వడానికి. మనమైతే వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ నామినీ డీటెయిల్స్, మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం కదా, బ్యాంకులో అయితే ఏ విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నామినీ డీటెయిల్స్ అనేవి అడుగుతారు, సేమ్ ఇక్కడ కూడా మనం ఫిక్స్డ్ డిపాజిట్ మీద క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఎఫ్డి పైన మనకి నామినీ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో అదే మన ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్కి నామినీ అయితే ఉంటారనమాట. ఇక్కడ చూసుకొని మీ నామినీ డీటెయిల్స్, మీ నామినీ నేము, అలాగే రిలేషన్షిప్ విత్ నామినీ అని అడుగుతుంది, నామినీ రిలేషన్షిప్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి కింద ప్రొసీడ్ బటన్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగా మనకి ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాం. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి లోడింగ్ అయితే అవుతుంది, వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకసారి మనం అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, చెప్పాను కదా మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవాలనేసి. ఇక్కడ మన అకౌంట్ నెంబర్ ఇచ్చేయాలన్నమాట. మన అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేసి ఆ అకౌంట్ ద్వారా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు, కంగ్రాచులేషన్స్ యువర్ అప్లికేషన్ అప్రూవ్డ్ అని ఉంది. ఇక్కడ కనెక్ట్ న్యూ వీడియో కాల్ కేవైసీ అని అడుగుతుంది. ఇక్కడ పైన క్లిక్ చేసి ఇక్కడ అలౌ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ అన్ని అలౌ అయితే ఇచ్చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పాన్ కార్డ్ అనేది రెడీగా ఉందని లేదా అని మనకు అడుగుతుంది. ఇక్కడ పాన్ కార్డ్ రెడీగా ఉందని పైన క్లిక్ చేసుకొని మనం వీడియో కాల్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. ఒక ఏజెంట్ అయితే మనతో మాట్లాడతారు బ్యాంక్ నుంచి. ఆ ఏజెంట్ మనం ఇచ్చే డీటెయిల్స్ అడుగుతారు, ఏమి అడగరు. ఆ డీటెయిల్స్ అనేవి మనం ఏవైతే ఇచ్చామో ఆ డీటెయిల్స్ సేమ్ మనము ఏజెంట్ ద్వారా చెప్తే మనకు వీడియో కాల్ అనేది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, వీడియో కాల్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఇక్కడతో మనం ఐడిఎఫ్సి వావ్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలంటే కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ లింక్ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే మొబైల్ నెంబర్ కానీ లేదా అప్లికేషన్ నెంబర్ కూడా మనకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ స్టేటస్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లాస్ట్లో మీకు చెప్పాను కదా, మన వావ్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ ఏంటని. మన స్టూడెంట్ అనేది ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. మనకు క్రెడిట్ స్కోర్ ఉండనవసరం లేదు. మనకు ఖచ్చితంగా గ్యారంటీ అప్రూవ్ అయితే అవుతుంది. మనకి వితిన్ 7 డేస్లో కూడా కార్డు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వావ్ క్రెడిట్ కార్డ్ ద్వారా బెనిఫిట్స్ కూడా మనకి ఈ విధంగా ఉంటాయి. స్క్రీన్ మీద చూడవచ్చు. ఇది మనకి కంప్లీట్లీ నో జాయినింగ్ ఫీజు, నో యాన్యువల్ ఫీజు, మనకి కంప్లీట్లీ ఫ్రీ అనమాట. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి ఈ క్రెడిట్ కార్డు ఉపయోగించుకొని మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అలా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేయాలో నాకు మీకు కామెంట్ చేస్తే నేను వీడియో కూడా చేసి పెడతాను. అది కూడా మీరు ఎలా చేయాలో నేను చేసి పెడతాను. సో ఈ విధంగా మీరు వావ్ క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.